మీరు చిక్స్ని అమ్ముకుంటారా, మీరు ఎందుకు సేల్ చేయట్లేదు బర్డ్స్ని, మీరు జస్ట్ హాబీ పర్పస్ అయితే ఇన్ని బర్డ్స్ ఎందుకు పెట్టుకున్నారు అని చాలామంది అడుగుతున్నారు కదా. నేను మొత్తం ఇన్ డీటెయిల్గా చెప్తాను. అసలు ఈ మధ్య సేల్ ఎందుకు ఆపేసాను అనేది కూడా చెప్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూడండి. మిస్ అయితే మాత్రము కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతారు బర్డ్స్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళు. ఓకేనా, వీడియో స్టార్ట్ చేద్దామా? డన్, ఓకే, డన్ డన్. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ నుంచే స్టార్ట్ అయిదాము. ఎంట్రన్స్ అంటే ఇది ముందు ఏవియరీ. ఇది రీసెంట్గా స్టార్ట్ చేసినాము. రీసెంట్గా కేజీలు చేయించుకుంటున్నాము. చాలామంది అడుగుతున్నారు, అన్న కేజీలు ఎందుకు ఖాళీగా పెడుతున్నావు, అప్పుడప్పుడు తీసుకొచ్చుకుంటున్నావు అని. అంటే నా బడ్జెట్ చూసుకొని, అర్థమైందా, నా బడ్జెట్ చూసుకొని నాకు అన్ని విధాల అనుకూలంగా ఉంటే కొత్త బర్డ్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గానైతే ఫస్ట్ మనకు బర్డ్స్ తెచ్చుకోవాలంటే ఏం కావాలి, కేజెస్ కావాలి. అందుకోసమే కేజెస్ చేయించుకున్నాను. పెద్ద కేజెస్ 4 feet by 2 feet by 2 feet కేజెస్ పెద్దవి చేయించుకున్నాను. ఓకేనా, దాంట్లో ఒక 6 cages ఈ రూమ్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఓకేనా, ఈ రూమ్లోకి పర్ఫెక్ట్గా 6 cages సెట్ అయిపోయినాయి. ఒక 2 cages మాత్రం ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నాను గోల్డెన్ ఫించెస్ కోసము. నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఫించెస్, ఓవల్ ఫించెస్, లాంగ్ టెయిల్ ఫించ్ కోసము. ఈ ఖాళీగా ఉన్న కేజీల పరిస్థితి ఏంటంటే చూద్దాం. మీరు ఇచ్చే సపోర్ట్, మీరు వీడియోస్ని చూడడము, ఆ వీడియోస్ని లైక్ చేయడము, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనము కొంత ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే నెక్స్ట్ ఇగ్వానస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఇగ్వానస్ అయితే నాకు కొంచెం అంటే ఎగ్జోటిక్లో రెప్టైటిల్స్ కిందికి ఒకసారి వెళ్ళి ఇగ్వానాస్ ఒక దాంట్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇగ్వానా సెటప్ ఎట్లుండాలి, ఒక కేజ్ని ఇగ్వానా కింద సెటప్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలనేది ఇది కూడా చేస్తా ఇన్ ఫ్యూచర్లో పక్కా. ఇగ్వానాస్కి ఒకటి, నెక్స్ట్ వచ్చేసి షుగర్ గ్లైడర్స్కి ఒకటి, ఎందుకంటే కొంచెం వెరైటీ ఉండాలి, దాన్ని కూడా బ్రీడ్ చేయాలి. మన దగ్గర బ్రీడ్ అవుద్దా కాదా. షుగర్ గ్లైడర్స్కి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి వచ్చేసి ఈ కేజ్ వచ్చేసి మన దగ్గర ఒకటి జీసీసీ గ్రీన్ చిక్ కొనియూర్ పేరు చిన్నప్పటి నుంచి మన దగ్గర ఉంది. ఒకటేమో టేమ్ ఉంది, పర్ఫెక్ట్ టేమ్ ఉంది, ఒకటేమో టేమ్ లేదు, వైల్డ్లో ఉంది. ఆ పేరు వచ్చేసి ఇప్పుడు మేటింగ్ అవుతుంది. కొంచెం చిన్న సైజ్ కేజ్లో ఉన్నాయి. తీసుకొచ్చి పెద్ద కేజ్ ఇచ్చేస్తాను వాటికి. ఇంకా 4 feet by 2 feet by 2 feet ఫుల్ ఆడుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో కేజ్ ఉంది. ఇక్కడ ఈ కేజ్లోకి లాంగ్ టైల్ ఫించ్, ఆఫ్రికన్ లాంగ్ టైల్స్ వస్తాయి ఫించెస్లో. అవి ఒక 2 pairs ప్లాన్ చేస్తున్నాను. అది టైం పట్టవచ్చు, చేస్తా, మెల్లిగా చేస్తా. నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఫించ్, ఓవల్ ఫించ్, లాంగ్ టైల్ ఫించ్ ఇందులో ఉన్నాయి. ఒక 8 pairs ఉన్నాయి ఇందులో. ఇది ఒకటి. ఈ రూమ్ ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం వెదర్ చల్లగా ఉన్నప్పుడల్లా హీట్ బల్బ్ నడుస్తూనే ఉంటుంది 100 watts. అక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు, కంపల్సరీ నడవాల్సిందే. లోపల ఒక 100 watts బల్బ్ నడుస్తుంది. లోపల మొత్తం మన కాక్టైల్స్ అయ్యారు. వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారో. అరే ఏం చేస్తున్నారా మీరు, నా బట్టలు చింపేస్తున్నారు కదా, మళ్ళీ నా బట్టలు కొరికేస్తున్నారు కదా. మా ఏవియరీకి నెంబర్ 1 తీటగాళ్ళు వీళ్ళే. బ్రీడింగ్ అవ్వరు, తిండి తింటారు, అట్లే వండుకుంటారు. ఇగో ఇట్లాంటి తీట పనులు చేస్తూ ఉంటారు. ఫైటింగ్ చేస్తూ ఉంటారు. నా బట్టలు మొత్తం చింపేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి నా ఏవియరీ. అందరికీ మునగ కొమ్మ తీసుకొచ్చి చేసిన భలే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఫ్రెష్గా మునగ కొమ్మ తీసుకొచ్చి చేస్తే ఎంత బాగా తింటారో. వెనకాల వచ్చేసి హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ ఉన్నాయి. ఒక 4 chicks ఉన్నాయి, మదర్ రిజెక్టెడ్ చిక్స్ ఉన్నాయి, సినామిన్ అండ్ పర్ల్ చిక్స్ ఉన్నాయి. వీడియో ఎండింగ్లో చూపిస్తాను చేతిలో పట్టుకొని. చిక్స్ కూడా చాలా చిన్నవి. హ్యాండ్ ఫీడింగ్ చేస్తున్నాను నేను చెప్పాను కదా గ్రీన్ చిక్ కొనిస్తాను. గ్రీన్ చిక్ పేరు. ఇదైతే నా వీడియోస్ చూసే వాళ్ళకి, పాత వాళ్ళకైతే చాలా మందికి తెలుసు. అన్న ఇది ఇంకా సేల్ కాలేదా అని చాలామంది అడిగేది అప్పట్లో. ఓకేనా, నెక్స్ట్ సేల్ ఎందుకు ఆగిపోయి నెక్స్ట్ నేను సేల్ ఎందుకు చేయట్లేదు అని చాలామంది అడుగుతున్నారు కదా. చెప్తా నేను సేల్ ఎందుకు చేయట్లేదు అనేది టాపిక్. అది నేను నా పర్సనల్గా ఏంటి అనేది చెప్తాను నేను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కాక్టైల్స్. నేను కాక్టైల్స్ యాక్చువల్లీ 4 pairs అండి. 4 pairsతో కాక్టైల్స్ బ్రీడింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నా దగ్గర ఇవన్నీ చూసేవన్నీ నా దగ్గర వచ్చిన పిల్లలే. ఇంకా కొన్ని హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ని నేను బయట సేల్ చేశాను కూడా. కొన్ని కాదు, చాలా హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ సేల్ చేశాను. కాకపోతే ఇప్పుడు సేల్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నా దగ్గర యాక్చువల్లీ
6 స్టేజ్లో సేల్ చేసేవాళ్ళు కదా. సేల్ అయిపోయినాక వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెద్దగా అయిన తర్వాత హ్యాండ్ టైమ్ అయిన తర్వాత మనకు వీడియోస్ పెడతారు కదా, దాంట్లో వచ్చిన చిక్స్ అల్బినోస్ వచ్చినాయి, సినామినన్ పర్ల్స్ వచ్చినాయి, బటర్ఫ్లై మిస్ మార్కింగ్ వచ్చినాయి. నాకు చాలా బాధ అనిపించింది, అరే నా దగ్గర పుట్టిన పిల్లలు ఇంత మంచి మార్కింగ్లో ఉన్న పిల్లలు నా దగ్గర లేకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి. నేను అసలు యాక్చువల్లీ స్టార్ట్ చేసిందే కొత్త మ్యూటేషన్స్ రావాలి, ఎందుకంటే ఇప్పుడు మనకు లొటినో కానీ, గ్రే కానీ, పర్ల్ కానీ ఇవి వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి మార్కెట్లో నేను తీసుకున్నప్పుడు 2 years బ్యాక్ తీసుకున్నప్పుడు 5,000 రూపీస్ పెయిర్ ఉండేది, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి 3,000, 2,700 సెమీ అడల్ట్ బర్డ్స్ వస్తున్నాయి. మార్కెట్ పడిపోయింది, కాకపోతే మ్యూటేషన్స్కి వాల్యూ ఉంది. దీంట్లో మ్యూటేషన్స్ మంచి మంచి మ్యూటేషన్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు సినామినన్ పర్ల్ కానీ, పైడ్ కానీ, బటర్ఫ్లై మిస్ మార్కింగ్ కానీ ఇట్లాంటి వాటికి మార్కెట్ ఉంది. కానీ నేను బయట నుంచి ఇప్పుడు కొనుక్కొచ్చుకోలేను. ఇప్పుడు అల్బినో పెయిర్ ఉందనుకోండి, అల్బినో కాక్టైల్ పెయిర్ ఒకటి అడల్ట్ పెయిర్ కొనుక్కోవాలంటే 6,000 to 8,000 చెప్తున్నారు. నేను అంత బడ్జెట్ పెట్టలేను కదా, నా దగ్గరే చిక్స్ రావాలి అనే ఉద్దేశంతో ఇంకా లాస్ట్ ఒక 5 months నుంచి సేల్ ఆపేసి నా దగ్గర వచ్చిన చిక్స్ని నేనే డెవలప్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నుంచి అట్లే డెవలప్ చేసిన, కానీ ఆ మధ్యలో కొంచెం బడ్జెట్ ప్రాబ్లం అయ్యి మనకు సీడ్స్ కానీ దానికి కానీ వీళ్ళ మీద ఖర్చు వీళ్ళకే వెళ్ళిపోవాలని చెప్పేసి చిక్స్ ఇచ్చేస్తాను. చాలామంది చిక్స్ ఇచ్చాను, ఇప్పటికి కూడా కొంతమంది ఫోర్స్ఫుల్గా అన్న మాకు కావాలి, మీ దగ్గరే కావాలి చిక్స్ అన్న వాళ్ళకి ఇస్తున్నాను, కానీ తక్కువ. అంటే వీటి ఖర్చుల మందము. ఇప్పుడు ఒక 4 chicks ఇచ్చేసాను అనుకోండి, 4 chicks వీటికి ఫీడ్ తీసుకొచ్చి పెట్టేసుకుంటాను. అట్లా అంటే వీటి ఖర్చు వీటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ జేబులో నుంచి పెట్టుకోవడం అంతా కూడా ఇబ్బంది కదా. అట్లా బ్రీడ్ డెవలప్ చేస్తున్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నా దగ్గర పుట్టిన చిక్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నా దగ్గర పుట్టిన చిక్స్ మళ్ళీ బ్రీడింగ్ అవుతున్నాయి, వాటి చిక్స్ కూడా మళ్ళీ బ్రీడింగ్ అవుతున్నాయి. వాటి నుంచి వచ్చే బ్రీడింగ్ ఎట్లుంది తెలుసా, మ్యూటేషన్స్ ఎక్సలెంట్ వస్తున్నాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు నా దగ్గర చిక్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇందులో చిక్స్ ఉన్నాయి, నేను హ్యాండ్ ఫీడింగ్ చేస్తున్నాను. సినామినన్ పర్ల్ చిక్స్ 4 chicks వచ్చినాయి. వైట్ ఫేస్కి, లొటినోకి సినామినన్ పర్ల్ చిక్స్ వచ్చినాయి. అందుకోసమే నేను నా దగ్గర మ్యూటేషన్ కోసమే నేను ఆపుకుంటున్నాను యాక్చువల్లీ. అందుకే సేల్ చేయట్లేదు. మీరు ఎందుకు సేల్ చేయట్లేదు అంటే బ్రీడ్ని డెవలప్ చేసుకుంటున్నాను నేను. నా దగ్గర మీరు స్టార్టింగ్లో వీడియోస్ చూడండి, జస్ట్ 4 pairs ఇప్పుడు ఇన్ని బర్డ్స్. దీంట్లో కూడా మళ్ళీ మధ్యలో ఒక 10 pairs అడల్ట్ బర్డ్స్ ఒక అతనికి సేల్ చేసిన మన సబ్స్క్రైబర్కే. అన్న నేను కూడా ఎవియరీ ప్లాన్ చేసుకుంటాను అంటే 10 pairs ఇచ్చిన. లాస్ట్ 1.5 year, అంతే 1.5 year కాలేదు, 1 year అవుతుంది. 10 pairs ఇచ్చిన అతనికి. అంటే నేను బ్రీడ్ స్టార్ట్ చేసిన 1 yearలోనే నా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 5 pairsతో స్టార్ట్ చేస్తే 50 birds అయిపోయినాయి 1.5 yearలో. అందులో నుంచి కొన్ని బర్డ్స్ సేల్ చేసినాను, మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 birds వరకు ఉన్నాయి నా దగ్గర. మ్యాక్సిమం నేను స్టార్ట్ చేసింది గ్రే, లొటినో, పర్ల్, ఇవి 3 మ్యూటేషన్స్ ఉండేవి నా దగ్గర. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సినామినల్ పర్ల్స్ ఉన్నాయి, గ్రే ఉన్నాయి, వైట్ ఫేస్ ఉన్నాయి, వైట్ ఫేస్లో ఫాన్ ఉన్నాయి, లొటినోస్ ఉన్నాయి, పర్ల్ ఉన్నాయి, పర్ల్ పైడ్ ఉన్నాయి. పర్ల్ పైడ్ మార్కింగ్ కూడా వచ్చింది ఒకటి. బటర్ఫ్లై మిస్ మార్కింగ్ ఉంటుంది ఒకటి అక్కడ, బటర్ఫ్లైలో మిస్ మార్కింగ్ వచ్చింది. ఈ మ్యూటేషన్, ఈ గ్రే, లొటినో అండ్ పర్ల్, ఈ 3 మ్యూటేషన్స్ని కలిపితే నాకు డిఫరెంట్ వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్లో ఇంకా మంచి మ్యూటేషన్స్ వస్తున్నాయి. అందుకోసం అని చెప్పేసి నేను సేల్ చేయట్లేదు. ఇప్పుడు అట్లా సేల్ చేయను కూడా, ఇంకా టైం తీసుకుంటాను, ఇంకా మంచి మ్యూటేషన్స్ చూస్తాను నేను. ప్లస్ నా దగ్గర నా ఇంట్లో అంటే నా ఎవియర్లో పుట్టిన బర్డ్స్ చాలా హెల్తీగా ఉంటున్నాయి, డిసీజ్ రావట్లేదు. అట్లా అందుకోసమే బ్రీడ్ డెవలప్ చేస్తున్నాను. చూడండి మ్యాక్సిమం నా దగ్గర మొత్తం నా ఇంట్లో పుట్టిన పిల్లలే అడల్ట్స్ అయ్యి బ్రీడింగ్ చేస్తున్నాయి. నేను ప్రజెంట్ హ్యాండ్ ఫీడింగ్ ఇస్తున్న చిక్స్ ఇవి సినామినన్ పర్ల్ చిక్స్. మదర్ ఏమో లొటినో, ఫాదర్ ఏమో వైట్ ఫేస్. వాటికి సినామినన్ పర్ల్ చిక్స్ వస్తున్నాయి. వాటి పేరెంట్స్ కూడా నా దగ్గర వచ్చిన జనరేషనే అది. ఇట్లా ఇంత మంచి మ్యూటేషన్స్ వస్తున్నాయి కాబట్టి నేను సేల్ చేయట్లేదు. ఇది వచ్చేసి చాలా చిన్న చిక్. యాక్చువల్లీ వీళ్ళ పేరెంట్స్ వీళ్ళని రిజెక్ట్ చేసారు, ఎందుకో ఫీడ్ పెట్టట్లేదు, అందుకే హ్యాండ్ ఫీడింగ్కి తీసుకున్నాను. హ్యాండ్ ఫీడింగ్ కూడా చాలా చక్కగా తీసుకుంటున్నాయి. కానీ హ్యాండ్ ఫీడింగ్ ఇవ్వడం కూడా, ఇచ్చి రేజ్ చేయడం కూడా కొంచెం కష్టమే.
అది ఇంట్రెస్ట్ ఉంటే చేయాలి అనుకుంటే చేయొచ్చు అండి. ఇంట్రెస్ట్ మెయిన్, ఓపిక ఇంట్రెస్ట్ ఉండాలి. హ్యాండ్ ఫీడింగ్ చిక్స్కి హ్యాండ్ ఫీడింగ్ ఇవ్వాలి అనుకుంటే. చిక్స్ బాగున్నాయి కదా.